ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పద్ధతులకు క్రమశిక్షణకు మారుపేరైన వేదవతి గారింట్లో కొన్ని రోజులుంచి ఇండియన్ కల్చర్ నేర్పించు అని నాతో పంపించాడు. అయితే కొద్ది రోజులు ఉంటాడనమాట. అవును, ఒక 6 months దాకా ఉంటాడు. ఆ తర్వాత అన్నయ్య వదనలు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. ఈ మధ్య ఇండియా అబ్బాయిలు కూడా అమెరికా అబ్బాయిల కంటే దారుణంగా తయారైపోతున్నారు. చింటూను అందరికి పరిచయం చేయ లావణ్య. ఆ, ఆ, వీడు రివర్స్ గేర్ కాబట్టి రివర్స్ గానే వెళ్ళాలి. పరిచయం చేపెద్దమ్మా. చింటూ, వీళ్ళు మనకేం కారు, అందుకే పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పరిచయం చేయమంటే అలా చెప్పావేంటి? అత్త, నేను కనిపెట్టేశా. వీళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేటివ్స్. గ్రాండ్ మా, గ్రాండ్ పా, కృష్ణ మామ, నిహారిక అత్త, శ్రీకర్ మామ, అవని అత్త, పెద్దిరాజు, వసంత, శౌర్య, అండ్ ఫైనల్లీ అక్షయ. బయట నుంచి వచ్చిన పిల్లలే. చింటూ, పెద్దలకి నువ్వు నమస్కారం పెట్టాల్సిన అవసరమేం లేదు. అయితే నేను పెట్టి తీరాల్సిందే. బ్లెస్ మీ గ్రాండ్ పేరెంట్స్. నువ్విక్కడి నుంచి తిరిగి వెళ్లే సమయానికల్లా భారతదేశ సంస్కృతిని బాగా నేర్చుకుని వెళ్ళాలి. నువ్వేమో ఎవరిని పరిచయం చేయవలసిన అవసరం లేదులే అంటే అందరి పేర్లతో సహా వరసలు కూడా చెప్పేశాడు. దండం పెట్టక్కర్లేదంటే దండం పెడుతున్నాడు. ఏంటీడు కొంచెం తేడాగా ఉన్నట్టున్నాడు. వీడింతే, మనం చెప్పేదానికి రివర్స్ లో వెళ్తూ ఉంటాడు. అంటే మనం కుడి చేత్తో తినమంటే ఎడం చేత్తో తింటాడా? పెద్దిరాజు వెరైటీ క్యారెక్టర్లా ఉన్నాడు కదా అని అడిగి తెలుసుకుంటున్నాను మామయ్య. వీడు నేర్చుకుంటాడో లేదంటే మనకి నేర్పించి వెళ్తాడో అన్నట్టుగా ఉన్నాడు. ప్రయాణం చేసి వచ్చారు కదా, రెస్ట్ తీసుకుందరు రండి. లావణ్య, ఒక్క నిమిషం. రాధాకృష్ణ నీతో ఒక విషయం చెప్పినట్టు లేడు. అక్షయ గురించి నీతో చెప్పాలి. అక్షయ పరాయి అమ్మాయి కాదు, అవని కూతురు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.